నమస్కారం, నేను సానా. 99 మన భక్తికి స్వాగతం. అశ్వయుజ మాసం అంటేనే విజయ మాసం. ఈ మాసం ప్రారంభమే దసరా శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది. బాగా గమనిస్తే అధర్మం మీద ధర్మం విజయం సాధించిన మాసం. ఈ మాసం ప్రారంభంలో జగజ్జనని దుర్గామాత వీర విహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయ శంఖారావం మోగిస్తే, మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయ దుదుంబి మోగిస్తాడు. ఇలా లోక కంటకులుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు విజయ గర్వంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజే దీపావళి పండుగ. పెద్ద చిన్న పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే దీపావళి పండుగ. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది. కాబట్టి ఈసారి దీపావళి 2025 పండుగ ఏ రోజు జరుపుకోవాలి, పూజలకి శుభ సమయం తదితర విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దృక్స్ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3:45 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున దీపావళి పండుగని జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుని లక్ష్మీ పూజ కూడా ఆచరిస్తారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు శుభముహూర్తం ఉంది. అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు ఉంది. వృషభ కాలం రాత్రి 7:08 నుంచి 9:03 వరకు ఉంటుంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకి తిరిగి వచ్చాడు. శ్రీరాముడు సీతా సమేతంగా రావటంతో అయోధ్య నగర ప్రజలందరూ కూడా దీపాలని వరుసలతో సీతారాములకి స్వాగతం పలికి ఆనందోత్సాహంతో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. బాణసంచాలు కాల్చారు. అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని దీపావళి పండుగ రోజే హస్తినకి చేరుకున్నారు. అంతేకాకుండా వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపించినది కూడా ఈ దీపావళి పండుగ రోజే. అయితే బలి చక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకి వచ్చి ప్రజలని తనివి తీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగని బలి అమావాస్యగా జరుపుకుంటారు. మరో విశేషం ఏంటంటే, షట్ చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషక్తుడయ్యారు. అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా ఇన్ని కారణాలు ఉండటం వల్ల దీపావళి పండుగ అంటేనే ప్రజలకి ఒక ఎమోషన్, ఒక క్రేజ్.